ఇప్పుడు తమిళనాడులో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద కేసు నమోదైన పరిస్థితి. మదురైలో ఆయన మురుగన్ భక్తుల మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని చెప్పేసి ఆయన మీద కేసు నమోదు చేశారు. ఒక ప్రొడ్యూసర్‌గా ఏం చెప్తారు సార్? ఆయన బీజేపీ పార్టీ తరపు నుంచో లేకపోతే మత పీఠాధిపతుల నుంచో సనాతన ధర్మం కోసం వెళ్ళాడు. ఆయన నమ్మిన ధర్మం కోసం మాట్లాడుతున్నాడు. ఆయన నమ్మిన ధర్మం కోసం పాటిస్తున్నాడు. ఆయన నమ్మిన దేవుడి కోసం మాట్లాడుతున్నాడు. ఆయన అక్కడ రాష్ట్రంలో తమిళనాడులో ఏం చెప్పాడంటే హిందుత్వాన్ని హిందుత్వాన్ని మనం టోటల్గా అందరూ మనం కానీ వెనక్కి వెళ్ళిపోతే కాదు, హిందుత్వాన్ని నమ్మండి, హిందుత్వం రావడం అనేది మాట్లాడాడు. ఆయన అక్కడ మాట్లాడింది ఆయన ఒక హిందువుగా ఆ హిందుత్వం కోసం మాట్లాడాడు. అక్కడ కేసు పెట్టాల్సినంత అవసరం లేదు. ఎందుకంటే అక్కడ మామూలుగా దేవుణ్ణి ఎక్కువ నమ్మరు. డిఎంకే అదంతా కూడా ఒక డిఫరెంట్ ఉంటుంది. వాళ్ళు అందరినీ వాళ్ళ సెక్యులర్ పార్టీ టైప్ ఉంటుంది కనుక ఇక్కడ బీజేపీ అనేది దేవుడి భక్తులు ఉంటారు. అంటే హిందుత్వాన్ని అనేది వాళ్ళు వెనకేసుకొస్తారు. అక్కడ ప్రచారంకి వెళ్ళింది ఆయనది. ప్రచారంలో అన్ని కేసులు పెట్టుకుంటూ వెళ్ళాలంటే మరి డిఎంకే మీద కూడా ఎన్నో కేసులు పెట్టాలి, లేకపోతే సత్యరాజ్ గారి మీద పెట్టాలి. సత్యరాజ్ గారికి రైట్ లేదు. సత్యరాజ్ గారు మాట్లాడే రైట్ ఆయనకి లేదు. ఓకే, మా రాష్ట్రంలో మీరు వచ్చి మన మతం కులం వద్దు అన్నాడు. మతం అనేది మనకు మతం అనేది కులం అనేది పుట్టుకతో వచ్చింది. మతం అది కులం పుట్టుకతో వచ్చింది. మతం వచ్చిన తర్వాత మతంలో ఏ దేవుణ్ణి నమ్మాలా ఏ దేవుణ్ణి నమ్మకూడదు అనేది ఆయన ఇంట్రెస్ట్ మీద ఆధారపడి ఉంటుంది. హిందూ ఆర్ ముస్లిం ఆర్ క్రిస్టియన్ మిమ్మల్ని ఎదుటి వాళ్ళని కించపరచట్లేదే, ఎదుటి వాళ్ళతో మీకు బ్యాడ్గా మాట్లాడట్లేదే. ఆయన మతం కోసం ఆయన చెప్తున్నప్పుడు మీకేమైంది బాధ? ఆయన మతం కోసం ఆయన చెప్తున్నాడు, ఇంకొక మతం కోసం చెప్పట్లేదు కదా, ఇంకో మతాన్ని కించపరచట్లేదు కదా. మీరు పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఇంకొక మతాన్ని కించపరచలేదు, ఇంకో మనిషిని కించపరచలేదు, ఇంకో కులాన్ని కించపరచలే. ఆయన నమ్మిన ధర్మాన్ని కోసం చెప్తున్నాడు. ఆయన నమ్మిన ధర్మాన్ని మీకు చెప్తున్నాడు జనాలకి. ఏమైంది దానికి? ఎలక్షన్ స్టంట్ ఎలక్షన్స్ ఎలక్షన్లో 100% మీ ఎలక్షన్లో మీరు మాట్లాడరా? ఆయన ఎలక్షన్లో ఆయన మాట్లాడతాడు. ఎలక్షన్ వస్తుంది, ఎలక్షన్ సీజన్ ఇది, మాట్లాడతాడు. పవన్ కళ్యాణ్ గారిని ఎదుర్కోవడం ఈ లెవెల్ వల్ల కాదు. ఓకే, నేను ఒక మాట అంట, పవన్ కళ్యాణ్ గారిని ఆయన దినదినాలు ఎదుగుతూనే ఉంటాడు. ఇలాంటి కేసులు ఈజ్ ద పొలిటికల్ కేసెస్, ఈజ్ ద పొలిటికల్ ప్రేరేపిత కేసెస్, అంటే పొలిటికల్ కావాలని పెట్టిన కేసెస్. ఆయన తప్పు చేస్తే కేసు పెట్టాలి. ఆయన మీద కేసు పెట్టే ధైర్యం ఎవరికి లేదు, దమ్ము లేదు. ఎందుకంటే పొలిటికల్ ప్రేరేపిత కేసులకి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. పొలిటికల్లో మాట్లాడుతున్నప్పుడు ప్రతి కేసు వస్తుంది. అన్నీ ఆయన తెగించే రాజకీయాల్లోకి వచ్చాడు. ఆయన మామూలు కొత్తగా రాలేదు రాజకీయాలు, అన్నీ తెగించి రాజకీయాల్లోకి వచ్చాడు. ఇలాంటి కేసులు ఉంటాయని తెలిసి, తిట్లు ఉంటాయని తెలిసి, ఆటలు ఉంటాయని తెలిసి, ఆటుపోట్లు అన్నీ తట్టుకోగలిగే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ఒక రాక్షస పాలనని ఎదుర్కొని నిలబడి ఒక సీనియర్ నాయకుడైన చంద్రబాబు గారితో కలిసి ఆయన గవర్నమెంట్ కూటమి ఏర్పాటు చేశారు. అతి నమ్మకమైన వ్యక్తి బీజేపీకి ఎవరు అంటే పవన్ కళ్యాణ్ గారు. అతి నమ్మకమైన మంచి అటు మోడీ గారికి, అటు కావాల్సిన అమిత్ షా గారికి, ఎంటైర్ బీజేపీ కూటమికి కావాల్సిన వ్యక్తి ఎవరంటే పవన్ కళ్యాణ్ గారు. ఒక నిజాయితీతో, నీతితో ఆయన మాట్లాడే ప్రతి మాట, ఆయన ఎట్టే ప్రతి అడుగు బీజేపీకి సంతోషం కలిగిస్తుంది. బీజేపీ సక్సెస్కి వస్తుంది. అందుకనే మీకు ఇప్పుడు చెప్తున్నా వినండి, ఈరోజు బీజేపీ బోని కొడుతుంది. ఎక్కడ? తమిళనాడులో బీజేపీ బోని కొడుతుంది. షూర్. పవన్ కళ్యాణ్ ఏమండి, డిఎంకే, నేను గవర్నమెంట్ వస్తుందని నేను చెప్పట్లా, బోని కొడుతుంది అని చెప్పాను. మీరు బోని కొడుతుంది అనేది వేరు, గవర్నమెంట్ వస్తుంది అనేది వేరు. డిఎంకేని ఎదుర్కొని అక్కడ పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిన ప్రతి ఏరియాలో మీకు అక్కడ గెలుస్తున్నాం. నేనేం బీజేపీ నాయకుని కాదు, నేను పవన్ కళ్యాణ్ గారి అభిమాని అంతే. నేనేం బీజేపీ నాయకుని కాదు, మళ్ళా చెప్తున్నాను మీకు. ఓకే, అక్కడ ఎందుకంటే మహారాష్ట్రలో ఆయన వెళ్ళిన ప్రతి సెంటర్ గెలిచారు. అంటే మనిషిని ఆకట్టుకోవడం అనేది ఆయనకు తెలుసు. మనిషి మాట, ఈయన మాట నిజం, ఈయన మాట్లాడిన మాట నిజం, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాట నిజం అని నమ్ముతారు జనాలు. ఇది నిజం అని మోడీ గారు నమ్మారు కాబట్టి ఈ స్టేజ్లో ఆయన ఉన్నారు. అమిత్ షా గారు నిజం అని నమ్మారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఎక్కడో ఉన్నారు. ఆయన దేశ నాయకుడు, నాట్ ఓన్లీ రాష్ట్ర నాయకుడు, దేశ నాయకుడు. అది ఆయన్ని మనం ఒక దేశ నాయకుడిగానే చూడాలి. ఎందుకంటే బీజేపీ ఎప్పుడు ఆయన దేశ నాయకుడిగానే చూస్తుంది. దేశంలో ఆయన నాయకుడిగా 10 మంది బీజేపీ నాయకుల్లో ఆయన వన్ ఆఫ్ ది పవర్ఫుల్.
ఇస్ ద మెయిన్ రోల్. తమిళనాడులో గెలిపించటానికి పవన్ కళ్యాణ్ గారు అవసరం, తమిళనాడులో బోని కొట్టడానికి పవన్ కళ్యాణ్ గారు అవసరం. తెలుగు వాళ్ళు ఎక్కడ ఓట్లున్నా, తమిళ వాళ్ళు ఎక్కడ ఓట్లున్నా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలకి ఆకట్టుకొని బీజేపీ గెలుస్తుంది, బీజేపీ అనే కూటమి గెలుస్తుంది అనే నమ్మకం వాళ్ళకు ఉంది. కాబట్టే ఈరోజు ఆయన్ని పంపించారు. మాట్లాడిన మాటల్లో ప్రతిదీ కూడా ఇది ఒక తక్కువ కేసులు, ఇంకా టైం ఉంది, ఇంకా కొన్ని పడతాయి కేసులు, ఇంకా పడతాయి. ఇది పొలిటికల్ ప్రేరేపిత కేసులు అంటారు. పొలిటికల్ ప్రేరేపిత కేసులు అంటే అవి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. పొలిటికల్లో మీరుంటప్పుడు మీరు పెడతారు, మేముంటప్పుడు మేము పెడతాం. ఇస్ పొలిటికల్లో మాట్లాడుతున్నప్పుడు ఒకరి మీద ఒకరు విమర్శ మాట్లాడుకుంటున్నప్పుడు కామన్గా వస్తాయి. కనుక పవన్ కళ్యాణ్ గారిని ఇలాంటి కేసులతో బెదిరించలేరు అనేది ఒకటి తెలుసుకోగలగాల. మీరు మాటలు తోటాలతో ఆయన బెదిరించలేరు అని ఒకటి తెలుసుకోగలగాలి. ఆయన నమ్మిన సిద్ధాంతం కోసం ముందుకెళ్తాడు, ఆయన నమ్మిన మాట కోసం ముందుకెళ్తాడు. మాట ఇచ్చిన వాళ్ళకి మాట తప్పకుండా మంచి చేస్తాడు. అదొక్కటి మాత్రం మనం చెప్పగలం. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బరిలో నందమూరి సుహాస్ని కూడా పోటీ చేస్తారని వార్తలు వస్తున్నాయి. ఇక్కడ కూడా టీడీపీ, జనసేన, బీజేపీ సారథ్యంలో ఒక కూటమి ద్వారా ముందుకు వెళ్తున్న చర్చలు ఎంతవరకు కరెక్ట్ అంటారు? 100% ఉండొచ్చు. ఎందుకంటే సుహాస్ని గారికి కంపల్సరీ ఆమె ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలి టీడీపీ. ఎందుకంటే హరికృష్ణ గారి కూతురుగా మరి ఆయన కంపల్సరీ నందమూరి వారసురాల్లో మరి కంపల్సరీ ఆమెకి ఇవ్వాలి. ఆమెకు మరి టీడీపీ తరపు నుంచి ఇస్తారా, కూటమి తరపు నుంచి ఇస్తారా, ఏ విధంగా ఇస్తారో తెలియదు. కానీ ఇస్తే మాత్రం కన్ఫర్మ్ గెలుస్తారు. గెలుస్తారు. బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి అయితే గెలుస్తారు అక్కడ కంపల్సరీ. కనుక అది హరికృష్ణ గారి పేరు అవ్వచ్చు, టీడీపీకి ఓటు బ్యాంక్ అవ్వచ్చు, నందమూరి సుహాస్ని గారి సామాజిక వర్గం ఓటు అవ్వచ్చు, ఏది ఏమనుకున్నా సినిమా ఇండస్ట్రీ అవ్వచ్చు, వాళ్ళ తాతగారి అభిమానులు అవ్వచ్చు, వాళ్ళ బాబాయ్ అభిమానులు అవ్వచ్చు, వాళ్ళ తమ్ముడి అభిమానులు అవ్వచ్చు, ఏదేమైనా మెరుగైన అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారంటే అభిమానం ఉంది, హరికృష్ణ గారంటే అభిమానం ఉంది, నందమూరి తారక రామారావు గారంటే అభిమానం ఉంది, అన్నీ ఉన్నాయి. కాబట్టి ఆమెకు అవకాశం వస్తే మాత్రం కన్ఫామ్ గెలుస్తుందని మాత్రం చెప్పగలం. ఆమెకు అవకాశం ఇవ్వాలనే కోరుకుంటాం. ఎందుకంటే నందమూరి హరికృష్ణ గారి కూతురుగా ఆమెకు అవకాశం ఇచ్చి గెలిస్తే బాగుంటుందని మా ఉద్దేశం. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.